అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వదేశంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇరాన్తో యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై అమెరికా కాంగ్రెస్ చాచిపెట్టినట్లుగా తిరుగుబాటు చేసింది. ప్రతిపక్ష డెమోక్రాట్లతో సొంత పార్టీ రిపబ్లికన్ ఎంపీలే చేతులు కలపడంతో ట్రంప్ యుద్ధ అధికారాలకు కత్తెరవేసే కీలక తీర్మానం యుఎస్ హౌస్ లో ఆమోదం పొందింది. ట్రంప్ కు ఇది కోలుకోలేని రాజకీయ పరాభవంగా మారింది. ఇటు అమెరికాలో ట్రంప్ చేతులు కట్టేసేలా తీర్మానం పాస్ అయితే అటు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ రౌద్ర రూపం దాల్చింది. అమెరికా మిత్ర దేశాలైన కువైట్, బహ్రెయిన్లపై ఇరాన్ మిజైళ్లు, డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో టెర్మినల్స్ తగలబడిపోగా బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళం యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ ను ఇరాన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధోన్మాద నిర్ణయాలతో గల్ఫ్ రీజియన్ ను రగిలిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా పార్లమెంట్లోనే ఘోర పరాభవం ఎదురైంది. ఇరాన్ వేదికగా ట్రంప్ నడుపుతోన్న యుద్ధ తంత్రాన్ని నిరసిస్తూ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంచలన తీర్మానం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదని, తక్షణమే ఇరాన్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఆదేశిస్తూ డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రెజల్యూషన్ అనూహ్యంగా నెగ్గింది. 4 రిపబ్లికన్ ఎంపీలు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేయడంతో సొంత పార్టీలోనే ట్రంప్ వ్యూహాలపై ఎంత తీవ్ర అసంతృప్తి ఉందో స్పష్టమైంది. గత నెలలో కొందరు సెనేటర్లు కూడా ఇదే రీతిలో తిరుగుబాటు చేయడంతో వైట్ హౌస్ పై క్యాపిటల్ హిల్ పట్టు బిగిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ట్రంప్ సైన్యాన్ని వెనక్కి రప్పించే అధికారం కాంగ్రెస్ కు ఉందా లేదా అన్నది ఇప్పుడు అమెరికాలో పెద్ద లీగల్ వివాదంగా మారింది. అటు అమెరికాలో ట్రంప్ కు పొలిటికల్ దెబ్బ తగిలితే ఇటు మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ఊహించని రీతిలో విరుచుకుపడింది. అమెరికాకు పరమ మిత్ర దేశమైన కువైట్ పై ఇరాన్ మిలిటరీ బాలిస్టిక్ మిజైళ్లు, డ్రోన్ల వర్షం కురిపించింది. కువైట్ ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమే టార్గెట్ గా జరిగిన ఈ దాడిలో ఒక టెర్మినల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఈ భీకర దాడిలో ఒక పౌరుడు అక్కడికక్కడే మృతి చెందగా డజన్ల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. జనం ప్రాణ భయంతో ఎయిర్పోర్ట్ రన్వేలపై పరుగులు తీస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో కలకలం రేపుతున్నాయి. యుద్ధోన్మాద నిర్ణయాలతో గల్ఫ్ రీజియన్ ను రగిలిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా పార్లమెంటులోనే ఘోర పరాభవం ఎదురైంది. ఇరాన్ వేదికగా ట్రంప్ నడుపుతోన్న యుద్ధ తంత్రాన్ని నిరసిస్తూ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సంచలన తీర్మానం చేసింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా మిడిల్ ఈస్ట్ లో ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడానికి వీల్లేదని, తక్షణమే ఇరాన్ ఆపరేషన్లను నిలిపివేయాలని ఆదేశిస్తూ డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన వార్ పవర్స్ రెజల్యూషన్ అనూహ్యంగా నెగ్గింది. 4 రిపబ్లికన్ ఎంపీలు ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటేయడంతో సొంత పార్టీలోనే ట్రంప్ వ్యూహాలపై ఎంత తీవ్ర అసంతృప్తి ఉందో స్పష్టమైంది. గత నెలలో కొందరు సెనేటర్లు కూడా ఇదే రీతిలో తిరుగుబాటు చేయడంతో వైట్ హౌస్ పై క్యాపిటల్ హిల్ పట్టు బిగిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అయితే ట్రంప్ సైన్యాన్ని వెనక్కి రప్పించే అధికారం కాంగ్రెస్ కు ఉందా లేదా అన్నది ఇప్పుడు అమెరికాలో పెద్ద లీగల్ వివాదంగా మారింది.